యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. ఆగస్టు 18వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. సామెతలు 16వ అధ్యాయం 25వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. చెడు అలవాట్లు, పాపపు మార్గము, చెడు తలంపులు, ఇంకా అనేక పాపపు కార్యములు ఒకనికి యథార్థముగా కనబడినను అది మరణమునకు చేర్చును అని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అనేక మంది ఎవరు చూడలేదని రహస్య పాపములు చేస్తూ ఉంటారు. కానీ దేవునికి మరుగైనదంటూ ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. కావున దేవుని సన్నిధిలో మీ పాపాన్ని మోకరించండి, కన్నీటితో మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించండి. దేవుడు ఖచ్చితంగా మీ ప్రతి పాపములను క్షమించి మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయ అంతరంగాన్ని ఎరిగి ఉన్నాడు. కావున ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీవు చేయు కార్యము నీ కుటుంబానికి తెలియకపోవచ్చు, నీ సంఘ కాపరికి తెలియకపోవచ్చు, నీవు మాట్లాడే అబద్ధపు మాటలు, నీ రహస్య పాపములు అన్నిటినీ దేవుడు ఎరిగి ఉన్నాడు. కావున ఇకనైనా మారు మనసు పొందుము, దేవుని ఎదుట పాప క్షమాపణ కోరుము. పాపం యొక్క జీతం మరణమన్న విషయాన్ని మరవకుము. సకల ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.